హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి సోయా పులావ్ అండి. పిల్లల లంచ్ బాక్సులకి చాలా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ. ఈ సోయా చంక్స్లో ప్రోటీన్ రిచ్ అధికంగా ఉంటుందండి అండ్ చాలా హెల్దీ రెసిపీ కూడా. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. వాటర్ వేసుకొని 2 సార్లు క్లీన్ చేసేసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని వాటర్ మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1/4 కప్పు దాకా సోయా చంక్స్ వేసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మసాలా దినుసులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 2 వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు ఆలు, 1/4 కప్పు క్యారెట్ ముక్కలు, 1/4 కప్పు బీన్స్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈలోగా సోయాలోని వాటర్ మొత్తం పిండేసుకొని ఇలా పెద్దగా ఉన్నాయి కాబట్టి 2 భాగాలుగా చేసుకొని వేసుకుంటున్నాను. ముందే వేస్తే సోయా చంక్స్ ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటాయి. 2 నిమిషాల పాటు ఇలా వేయించుకొని ఇందులోకి నేను రైస్కి సరిపడా సాల్ట్ ఇక్కడే వేసేస్తున్నాను. వేసేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుందాం. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన రాకుండా పోయేంత వరకు వేయించుకుందాం. తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 1 గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ యాడ్ చేస్తున్నాను. బాస్మతి రైస్ అయితే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. వేసుకొని మూత పెట్టుకొని ఇలా నీళ్లు మసులుతూ ఉన్నప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని అన్నం కుక్ చేసేసుకుందాం. మీరు కావాలంటే కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. కొంచెం తడితడిగా ఉన్నప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. అంతేనండి, పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి సోయా పులావ్ రెడీ అయిపోయింది. మీరు కావాలంటే కర్రీతోటైనా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే రైతాతోటైనా సర్వ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.